ఇంకేంట్రా చెప్పాలి. రేపు గీతాన్ని అబ్జర్వ్ చేయి, క్లాస్లో తమరికే లైన్ వేస్తుంది పాప. అదేంలే రే నిజం రా, కావాలంటే రేపు క్లాస్లో చెక్ చేసుకో. సరే సరే చూద్దాంలే. సిరి ఒకసారి కలుద్దామా? అంటే నేను మీ ఇంటి దగ్గరకు వస్తా, నువ్వు జస్ట్ బాల్కనీలోకి రా అంతే. ఇప్పుడా? వాట్, 3 అవుతోంది ఈ రోజు కూడా? మళ్ళీ ఇప్పుడు కలుద్దాం అని కూడా అంటున్నావు నువ్వు? రోజు నీ వల్లనే లేట్ అవుతుంది. సరే సరే సరే, బాయ్ బాయ్ బాయ్. ఒక్క నిమిషం, ఇవాళ 4th టైం తెలుసా నువ్వు నాకు బాయ్ చెప్పడం? ఇదే ఫైనల్, బాయ్. ఇంకొంచెంసేపు మాట్లాడచ్చు కదా. దుబ్బే, నీ అబ్బా నీ వల్లనే రోజు లేట్. మొన్న నీ ఫ్రెండ్ ఏం చేసిందో తెలుసా? ఎవర్రా? అదే అది ఇవ్వలేదు తను. నీ అబ్బా నీ వల్ల నేరప్పంది కుక్క దున్నపోతా, ఎందుకు ఇలా? సర్లే ఇంకేం పడుకుంటావులే కానీ లే, కాలేజ్కి రెడీ అవ్వు, నేను వచ్చి పికప్ చేసుకుంటా. రేపు కాల్ చేయి, చంపేస్తా. బాయ్. సర్లే. నీకు విషయం చెప్పనా? ఇవాళ 5th టైం తెలుసా నాకు బాయ్ చెప్పడం? దుబ్బే, ఇదే ఫైనల్, బాయ్ 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 బాయ్. అరే అరే మావా ఒకసారి రా, సండే వస్తున్నావుగా క్రికెట్ కి? ఆ సివిల్ జాతిని మొత్తం కాలి పిచ్చెక్కియాలంటే. సిరితో చిన్న సినిమా ప్లాన్ ఉంది. మన సిరితోనా? చిన్న సినిమానా? పెద్ద సినిమా ఏం కాదు. అరే అది కాదురా. అంతేలేరా, నువ్వు మాతో ఎందుకు వస్తావు? దబే, యూ అన్‌ప్రొఫెషనల్ ఫ్రెండ్. అరే అరే ఇటు రారా, రాత్రి మందు సిట్టింగ్ వేస్తున్నాం, వచ్చేసి కుమ్మేద్దాం అంతే, సరేనా? అరే అది చదువుకునేది ఉందిరా. నిజం చెప్పరా ఇప్పుడు? అంటే సిరికి సబ్జెక్ట్స్లో డౌట్స్ ఉన్నాయంట, ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పిన. సరేరా, బయలుదేరుతా, నువ్వు కానీ అరగా. అరే అరే మామ ఇట్రా, మధ్యాహ్నం మనం అందరం. మరేమో ఆగు, అర్థమైంది. నీతో పెట్టుకోవడం కంటే ఇంకోటి ఉండదు వేస్ట్గా. దబే. అరే అరే మామ, క్యాంటీన్లో సమోసాలు ఎందుకులే, నువ్వు రావు. అరే వస్తామా, వెళ్దాం. నిజంగా నిజంగా వస్తా. వావ్, గాడ్ ఈస్ గ్రేట్. సిరి వస్తున్నా. దానికి ఎంతమంది చెప్పారు, దానికోసం చెప్పి దానికోసం చూసి ఏం చేసాం తెలుసా? అయినా నా మాట వినలేదు. ఏంట్రో చీరలాగుతున్నావు, రెస్పెక్ట్ ఇస్తున్నావు, ఏంటి సంగతి? అదేం లేదు. చా, ఆ డ్రెస్సులేంటి, ఆ హెయిర్ కలర్ ఏంటి? ఇంతకుముందు ఐటమ్ వచ్చేవాడు కదరా. ఎవరు అమ్మాయి, ఏంటి సంగతి? చెప్పు చెప్పు, ఎవరు ఎవరు? ప్లీజ్. నాకు చికెన్ బర్గర్ అండ్ తనకు ఒక చికెన్ ఫ్రైడ్ శాండ్విచ్ విత్ ఎక్స్ట్రా ఆలివ్స్ అండ్ లెటర్స్. ఓవర్గా వేసేయకండి అండ్ ఎక్స్ట్రా చీజ్. ఓకే? సార్ చెప్పు, ఎవరు అమ్మాయి?
అరే ఏం లేదబ్బా. చెప్పవా? అరే ఏం లేదంటున్నా కదా. అంతేలే, నాకెందుకు చెప్తారు. సర్లే కానీ ఇందాకేదో చెప్తానన్నావు, ఏంటది? అదా, మన సీనియర్ వంశీ లేడు, నాకు ప్రపోజ్ చేశాడు. నాకు అప్పుడు ఏం చెప్పాలో తెలియక కొంచెం టైం కావాలి అని అడిగాను. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ హిమ్? అంటే మంచోడు, బాగా చదువుతాడు, బాగుంటాడు. అయినా ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ ఒపీనియన్. చెప్పరా, ఎస్ చెప్పచ్చా? నిజంగా చెప్పేనా? యా చెప్పేచ్చు. You know what happened just now? I just said yes to Vamshi. ఏంట్రా ఇంత పెద్ద మ్యాటర్ చెప్తుంటే రియాక్ట్ కూడా అవ్వట్లేదు? అరే రే, వంశీ కాల్ చేస్తున్నాడు, నేను మళ్ళీ మాట్లాడతా. బాయ్ బాయ్. Surprise! సార్ ఆర్డర్. నాకు చికెన్ శాండ్విచ్ అండ్ తనకి ఒక చికెన్ ఫ్రైడ్ శాండ్విచ్ విత్ ఎక్స్ట్రా ఆలివ్స్ అండ్ లెటస్ అండ్ నో టొమాటోస్ అండ్ క్యాప్సికమ్. వేయమన్నాం కదా అని ఆవేశపడిపోకు, జస్ట్ బ్యాలెన్స్ చేయి. ఓకే. ఐ ఫర్గాట్, చీజ్ కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఓకే. 1 minute. నిన్నేనా చూస్తున్నా, కల కాదే బాధే నిజమై ఉన్నా, నీ పైన తొలి ప్రేమ ముగిసేనా, మొదలే తుది చేరేనా, నా చెలిమే బలమై ఆ బంధం నీ పైనే ప్రేమై మార్చే కాలం, ఈ దూరంలో ఏకాంతంతో యుద్ధం తరగదే భారం. హలో హలో ప్రణవ్. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? That idiot broke up with me. రీజన్ అడిగితే మనం టోటలీ ఆపోజిట్ అంటున్నాడు.
అయినా నేను అసలు వాడికి చెప్పేదాన్నే కాదు, నువ్వే చెప్పమన్నావు. నీదే తప్పు. సరే సరే, నాదే తప్పు, ఒప్పుకుంటున్నా. ఏంటి ఒప్పుకునేది? నీదే తప్పు. సరే సరే కూల్. అయినా నాకు కూడా అనిపించింది దట్ ఈస్ నాట్ ద రైట్ వన్ టు మీ అని. నిజంగానే ఆ వేస్ట్ గా నాకు టోటలీ ఆపోజిట్. సంథింగ్ వాస్ మిస్సింగ్ బిట్వీన్ అస్. అదే చిన్న చిన్న థింగ్స్. ఫస్ట్ డే మూవీకి వెళ్తే సైలెంట్గా ఉండాలంట, చికెన్ బిర్యానీ స్పూన్తో తింటున్నాడు. నైట్ కాల్స్ మాట్లాడ్డంట, హెల్త్ డిసిప్లిన్ అంట. హౌ కాంప్లికేటెడ్ హి ఇస్. వై కాంట్ హీ బీ క్యూట్, సింపుల్, కొంచెం లవింగ్గా, కొంచెం అన్డిసిప్లిన్డ్గా? నీలా గాడ్ నోస్ అలాంటి వాడు ఎప్పుడు దొరుకుతాడు. ఏంటి ఏం మాట్లాడో? ఏదన్నా మాట్లాడచ్చు కదా. సరే, ఐ వాంట్ టు మీట్ యూ నౌ. రా, అలా ఏమన్నా వెళ్ళి తినేసి వద్దాం. ఐ వాంట్ సమ్వన్స్ కంపెనీ రైట్ నౌ. అది సారీ, ఇప్పుడు కుదరదు. అంటే డాడీ కింద ఇంట్లోనే ఉన్నారు, బయటికి వెళ్తే తిడతారు. అండ్ ఆల్సో బైక్ కూడా పంచర్ అయి ఉంది. సో ఓ సరేలే. ఇంకా ఇంకా అంటే సరే, మరి తర్వాత మాట్లాడతా. పడుకోవాలి, రేపు కాలేజ్ కూడా వెళ్ళాలి, లేట్ అవుతుంది. సరే బాయ్. నిన్న నేను రాలే కదా, మ్యామ్ ఏదో నోట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారంట. నా కాపీ నువ్వు తీసుకుని ఉంటావు. ఏది? సారీ, నా ఒక్కడికే తీసుకున్నా, నీకు తీసుకోవడం మర్చిపోయా. సారీ. అమ్మని అమ్మ. ఏం కర్మ పట్టింది నాకు. కర్మ. అమ్మయ్య. కాల్ చేద్దాం వీడికి. చేసాడు వీడబ్బా. పడుకుంటే బెస్ట్, పడుకుంటే బెస్ట్. ఇదేలా వచ్చింది ఇక్కడికి? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఫోన్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? మెసేజెస్ ఎందుకు రిప్లై చేయట్లేదు? కావాలని అవాయిడ్ ఎందుకు చేస్తున్నావు? అరే అరవకు, సాటర్డే కదా, ఇంట్లో నాన్న ఉన్నారు, నాకు కాళ్ళు ఇరగొడతారు. ప్లీజ్ అంకుల్ వినని. అంకుల్ ఇవేదో నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ప్లీజ్ ప్లీజ్, నువ్వు వెళ్ళు, నేను వస్తా. నువ్వు వెళ్ళొచ్చా? అలానే వెళ్ళు, నేను వచ్చేస్తా. ఓకే, మదర్ ప్రామిస్, వస్తా పక్కా. నువ్వు వెళ్ళు. అరే వస్తున్నా, వస్తున్నా వస్తున్నా, నువ్వు వెళ్ళు వెళ్ళు. అటు ఇటు చూస్తున్నావు ఏంటి? చూడు. ఏంటి 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 ఏమైంది? నెమ్మదిగా, ఏం కాలే. ఇదిగో నువ్వు ఇలాగే ఓవర్ యాక్షన్ చేయి, పీకానంటే పనికి రాకుండా పోతావు. అసలు నేనేమంత తప్పు చేసా? వాట్ డిడ్ ఐ డు? నువ్వేం చేయలేదు, నథింగ్స్ రాంగ్ విత్ యు. మరి ఏమైంది? కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అంటే
కొంచెం బిజీ ఉండే స్టడీస్ అండ్ సో బిజీ స్టడీస్ చూసా ఇందాక ఏం చేస్తున్నావు. అరే చెప్పు నీ బాధ ఏంది? ఏం లేదు సిరి నిజంగా. నీకు ఇలా కదరా, అంకుల్ ఇంట్లో ఉన్నారు కదా, అంకుల్ అంకుల్ అలాగే సిరి చక్కగా మాట్లాడు. నువ్వు చక్కగా మాట్లాడు. ఐ లవ్ యూ సిరి. ఈ మధ్యనే నాకు నీ మీద ఈ ఫీలింగ్ వచ్చింది. నీతోనే మాట్లాడాలని ఉంటుంది, నీతోనే టైం స్పెండ్ చేయాలని ఉంటుంది, ఏ పనైనా నీతోనే చేయాలని ఉంటుంది. ఈ విషయం నీకు చెప్దాం అనుకున్నా కానీ చెప్పావా? ఆహా చెప్పావా? చెప్తేనే కదా తెలిసేది. అది చెప్దాం అనుకున్నా కానీ అంతలోపు నువ్వు వంశీ మ్యాటర్ తీసుకొచ్చావు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలే. ఐ కాంట్ ఫోర్స్ యూ కదా. సో ఇంకా మొన్న బ్రేకప్ అయినప్పుడు కూడా ధైర్యం చేసి చెప్దాం అనుకున్నా కానీ ఎక్కడ మన మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్ కూడా చెడిపోతుందా అన్న భయం. ఫ్రెండ్షిప్ ఇప్పుడెక్కడుంది అసలు? మన మధ్య ఫ్రెండ్షిప్ ఎక్కడుంది? ఒక్కడవే కాలేజ్ వచ్చిపోతున్నావు, సినిమాలకు పోతున్నావు, రూమ్ లో కూర్చొని చదివేసుకుంటున్నావు. ఇప్పుడెక్కడుంది మన మధ్య ఫ్రెండ్షిప్? అంటే అది కాదు. ఏంట్రా అది కాదు ఇది కాదు? ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తున్నా విను. ఆ రోజు కూడా చెప్పా కానీ నీకే వెలికి చావలేదు. నేను వంశీకి బ్రేకప్ చెప్పా, వాడు నాకు చెప్పలేదు. వాడితో ఉంటే గానీ ఈ పిచ్చి బుర్రకు వెలగలేదు. దట్ యు ఆర్ ద వన్ దట్ ఐ వాంట్ అని. క్యూట్ గా కూల్ గా లవింగ్ గా ఉండాలని, నీలా ఉండాలని ఆ రోజు కాల్లో ఇండైరెక్ట్ గా చెప్పాను. నీకే ఈ ట్యూబ్లైట్ బుర్రకే వెలిగి చావలేదు. ఏమన్నావు మొన్న బయటికి రమ్మంటే? డాడీ అంట, బైక్ పంక్చర్ అంట. రే మీ బాబుది నైట్ డ్యూటీ రా, రోజు నీ బైక్ వేసుకొని వెళ్తాడు. నాకే పద్ధతి చెప్తావా? నాకే పద్ధతి చెప్తావా? 8 o'clock పడుకుంటాడంట మిస్టర్ డిసిప్లిన్. నాకే పద్ధతి చెప్తావా? ఐ లవ్ యూ. సారీ చెప్పరా ముందు, సారీ చెప్పు. ఇన్ని రోజులు ఓవర్ యాక్షన్ చేసినందుకు సారీ చెప్పు. లైట్ తీసుకో. నీకు ఇలా కాదురా అంకుల్. చెంతకు చేరేనా ప్రేమై బంధం బలపడినా ఇకపై నాతో ప్లీజ్ రా, సిగ్గుపడకు, చచ్చిపోవాలనుంది. ఏం పర్లేదు, ఒక్కసారి అడ్జస్ట్ చేసుకో.